వెల్కమ్ టు మై ఛానల్. మనం ఉసిరికాయ నూనెను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇందుకు కావలసినవి: 1 కప్పు ఆవ నూనె, 2 టేబుల్ స్పూన్ల కలోంజి గింజలు, 2 టేబుల్ స్పూన్ల మెంతులు, 6-7 ఉసిరికాయలు, 5-6 ఆకులు, 1 లవంగ 1. తయారీ విధానం చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఉసిరికాయ ముక్కలు, మందార ఆకులు, కలబంద గుజ్జు, కలోంజి గింజలు, మెంతులు, ఆవ నూనె వేసుకోవాలి. వేసుకొని అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లో కొబ్బరి నూనె వేసి మెత్తగా పేస్టులా అయ్యే వరకు మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెద్ద గిన్నె పెట్టుకొని దీంట్లో 4 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పేస్టు వేసిన చిన్న గిన్నెని ఇందులో పెట్టాలి. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి డబల్ బాయిలింగ్ చేసుకోవాలి. మధ్య మధ్యన కలుపుతూ ఉండాలి. దీన్ని డబల్ బాయిలింగ్ చేసుకోవడం వలన వీటిలోని విటమిన్ సి పోకుండా ఉంటుంది. దానివల్ల మనము చేసుకునే నూనెలో ఉసిరికాయ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. 20 నిమిషాల తర్వాత చూసుకుంటే కొంచెం కొంచెం పైకి నూనె తేలుతూ ఉంది. ఉన్న పెద్ద గిన్నెలో నీళ్లు ఆవిరైన కొద్దీ నీళ్లు పోస్తూ ఉండాలి. గంట తర్వాత చూసుకుంటే నూనె ఎలా తేలిందో చూడండి. ఇంకా నూనె ఎక్కువగా పైకి తేలే వరకు చూద్దాం. ఈ ఉసిరికాయ నూనె వాడడం వలన మన జుట్టుకి ఎన్నో పోషకాలు అందుతాయి. ఈ వాడడం వలన జుట్టు బాగా పెరుగుతుంది. నూనె వాడడం వలన కొత్త జుట్టు వస్తుంది. అలాగే జుట్టు కూడా నల్లబడుతూ వస్తుంది. గంటన్నర తర్వాత చూసుకుంటే నూనె ఎలా తేలుతుందో చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి నూనె ఉన్న గిన్నెని తీసి పక్కన పెట్టాలి. చల్లారిన తర్వాత నూనె వడపోసుకోవాలి. ఒక తెల్ల గుడ్డని తీసుకొని ఇందులోకి నూనె పోస్తూ వడపోసుకోవాలి. అంతా అయిపోయాక ఆ గుడ్డలో ఆ గుజ్జును కూడా వేసి గట్టిగా పిండుకోవాలి. నుండి నూనె వచ్చే వరకు పిండుకోవాలి. ఇలా వస్తుంది. ఇలా ఉండిపోయిన గుజ్జును కొంచెం కొంచెంగా వేస్తూ గట్టిగా పిండుకోవాలి. తయారైన నూనెని ఒక గాజు సీసాలోకి పోసుకోవాలి. ఇలా రెడైన నూనెని వారానికి 2 సార్లు తలకు పెట్టి మర్దన చేసుకోవాలి. నూనెను రాత్రి పడుకునే ముందు పెట్టి ఉదయాన్నే తలస్నానం చేయాలి. తలస్నానం చేసే 2 గంటల ముందైనా పెట్టుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.